కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గట్టిగా జై తెలంగాణ. ఆకలి అవుతుందా? నాకు కూడా ఆకలి అవుతుంది. అక్క భోజనం పెట్టిందో లేదో తెలియదు. పెట్టినావు అక్క భోజనం? అక్క భోజనం పెట్టిందంట, మీకు ఉందంట, నాకు ఉందంట. అందరం మాట్లాడుకొని తినిపోదాము. పేరు పేరున ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు అక్క శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అన్న శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు సోదరి మాలోత్ కవిత గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు డోర్నకల్ శాసనసభ్యులు అన్న డిఎస్ రెడ్డియా నాయక్ గారు, గౌరవ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గారు శ్రీ బండా ప్రకాష్ గారు, గౌరవనీయులైన మన సహచర శాసన మండలి సభ్యులు పెద్దలు తక్కలపల్లి రవీందర్రావు గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు, గౌరవనీయులు ఇల్లెందు శాసనసభ్యురాలు సోదరి హరిప్రియ గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీ బసవరాజ్ సారయ్య గారు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మహబూబాబాద్ మీ అందరికీ సుపరిచితులు పెద్దలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, గౌరవనీయులైన మన మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు, గౌరవనీయులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి గండ్ర జ్యోతి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, తమ్ముడు టిఎస్ రెడ్కో చైర్మన్ గారు తమ్ముడు సతీష్ రెడ్డి గారు, మన ములుగు జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ సోదరి బడే నాగజ్యోతి గారు, కొద్ది ముందుకు రా అమ్మా, బడే నాగజ్యోతి గారు, అదేవిధంగా మన రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ గారు సోదరులు నాగుర్ల వెంకటేశ్వర్లు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ శశాంక గారు, గౌరవనీయులైన మన జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన అధికారులందరికీ, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవ సింగిల్ విండోల చైర్మన్లు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, మహబూబాబాద్ పట్టణ కౌన్సిలర్లు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీ మండల శాఖల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఎవరెవరి పేరైతే చెప్పలేదో వారందరూ కూడా మనసులోనే తిట్టుకోవాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నిజంగా ఇవాళ ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసిఫాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గిరిజన బిడ్డ సంబురపడే విధంగా 4,06,000 ఎకరాలకు 101,50,000 గిరిజన కుటుంబాలకు పోడు భూములు పట్టాలు అందజేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా మనందరి తరపున మహబూబాబాద్ జిల్లా తరపున వారికి ధన్యవాదాలు చెబుదాం. ఎందుకంటే ఈరోజు ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 67,000 ఎకరాలకు 67,000 పైచిలుకు ఎకరాలకు ఇవాళ గిరిజన బిడ్డలకు 25,000 గిరిజన కుటుంబాలకు పట్టాలు ఏకకాలంలో అందించబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,06,000 ఎకరాలకు మొత్తంగా 1,50,000 కుటుంబాలకు ఈ ఒక్కరోజే ప్రయోజనం అందుతా ఉన్నది. ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన నినాదం ఉండేది, నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నీళ్ల విషయంలో ఈరోజు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, భారతదేశానికి దిక్సూచిలా ఇంటింటికి తాగునీరిస్తూ ప్రతి బీడు భూమికి, ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరిస్తూ అద్భుతంగా వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ ప్రాజెక్టులు కడుతూ బ్రహ్మాండంగా నీళ్ల విషయంలో న్యాయం చేసినారు కేసీఆర్ గారు. నిధుల విషయానికి వస్తే ఇప్పుడే సోదరి మాలోత్ కవిత చెప్పింది, ఒకనాడు 5 కోట్ల రూపాయల కోసం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న
డబ్బులు వచ్చేది కాదు. ఈరోజు ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు మానుకోటకు వచ్చి ఒక్క మానుకోట పట్టణానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే దానికి కారణం తెలంగాణ రావడమే అన్నమాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నియామకాల విషయానికి వస్తే గతంలో ఉన్న ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ నియామకాలు ప్రభుత్వ కొలువులు 26,000 నియామకాలు చేస్తే మన ప్రభుత్వం ఈ 9 ఏళ్లలోనే 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసి మరొక 80,000 ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేసే పనిలో ఉన్నది. అంటే వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే 26,000 వాళ్ళు 10 సంవత్సరాల్లో చేస్తే సంవత్సరానికి 2,600 నియామకాలు చేస్తే 2,600 కొలువులు ఇస్తే మన ప్రభుత్వం సంవత్సరానికి 22,000 కొలువులు ఇస్తా ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాటి ఉద్యమ నినాదం ఒకవైపు, మరొక వైపు మహానుభావుడు తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ గిరిజన బిడ్డ మనందరికీ ఆత్మీయుడు మనందరికీ కూడా ఆరాధ్యం కొమురం భీం. ఆయన ఒక మాట అన్నాడు, జల్ జంగల్ జమీన్. ఒకవైపు మంచినీళ్ళ విషయంలో తీసుకుంటే ఈరోజు గిరిజన గూడాలు తాండాలు ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉండే సంపన్నులు, హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉండే బాగా ధనవంతులు ఏ మంచినీళ్ళు అయితే తాగుతా ఉన్నారో రాష్ట్రంలోని ప్రతి మారుమూల గిరిజన తాండాలో ప్రతి బంజారా బిడ్డ కూడా అదే మంచినీళ్ళు తాగుతా ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జల్ జంగల్ జమీన్ అన్నాడు కొమురం భీం. నీళ్లు అందుతా ఉన్నాయి. ఇవాళ ఇంటింటికి బ్రహ్మాండంగా నల్లా తిప్పితే మా ఆడబిడ్డలకి బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా ఇంటి ముందు నల్లా తిప్పితే నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా జంగల్ అంటే ఇవాళ ఒకవైపు పోడు పట్టాలు ఇవ్వడమే కాదు, మరొక వైపు హరితహారం కార్యక్రమం పేరుతో గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 240 కోట్ల మొక్కలు నాటి 5,13,000 ఎకరాల కొత్త జంగల్ను సృష్టించింది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో ఎక్కడికక్కడ సర్పంచులు, ఎక్కడికక్కడ మా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎక్కడి వాళ్ళక్కడ బ్రహ్మాండంగా ఈరోజు కష్టపడితే, మా కౌన్సిలర్లు అందరూ కూడా కష్టపడితే పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టుకొని 240 కోట్ల మొక్కలు పెట్టి ఇవాళ వాటిని సంరక్షించుకుంటే 5,13,000 ఎకరాల కొత్త జంగల్ పెరిగింది. జల్ అయింది, జంగల్ అయింది. ఈరోజు జమీన్ కూడా మీ చేతికి వస్తూ ఉన్నది. 1,50,000 మంది గిరిజన బిడ్డలకి ఒకే ఒక్క రోజు జల్ జంగల్ జమీన్ స్ఫూర్తిగా ఈరోజు బ్రహ్మాండంగా 4,06,000 ఎకరాలు పట్టాలు మీ చేతికి వస్తూ ఉన్నాయి. ఆనాడు ఉద్యమంలో చెప్పిన మాట అయినా అప్పుడెప్పుడో కొమురం భీం చెప్పిన మాట అయినా రెండింటినీ ఈరోజు ఆచరణలో బ్రహ్మాండంగా చేసి చూపెడుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మీ దయతో ఈ వేదిక మీద కూర్చున్న నాయకత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ ఒకటే మాట ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఇవాళ గిరిజన బిడ్డలు తెలంగాణలో ఉండే 10% జనాభా, 4 కోట్ల తెలంగాణలో దాదాపు 40%, 40 లక్షలు గిరిజన బిడ్డలు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను గుండె మీద చేసుకొని ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఎన్నో సందర్భాల్లో గతంలో దశాబ్దాల పాటు మీరు కొట్లాడినారు. మావా నాటే మావా రాజ్, మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండా మీద పక్క ఉన్న పెద్ద ఊరు పంచాయతీ వాళ్ళ పెత్తనమేంది అని చెప్పి కొట్లాడినారు. మీరు ఎన్ని కొట్లాటలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలే. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం 3,146 తాండాలను గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా మా 30,000 గిరిజన బిడ్డలను వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా చేసిన నాయకుడు కేసీఆర్ కాదా? మీ చప్పట్లతో హైదరాబాద్ కినబడేటట్టు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, తెలంగాణ ఏర్పడితే మీ రిజర్వేషన్ శాతం పెరుగుతుంది, జనాభా దామాషా ప్రకారం పెరుగుతుందని చెప్పినాం. చెప్పినట్టే ఈరోజు 6% ఉన్న రిజర్వేషన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10% పెంచి మన గిరిజన బిడ్డలకు ఇవాళ విద్యలో, ఉపాధిలో సముచితమైన గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం. ఒకవైపు పోడు భూముల పట్టాలు, ఒకవైపు గిరిజనులకు రిజర్వేషన్ పెంపు, మరొక వైపు తాండాల్లోనే బ్రహ్మాండంగా పంచాయతీలు, ఆ పంచాయతీలకు కొత్త పంచాయతీ భవనాలు, కొత్త రోడ్లు, 3 ఫేజ్ కరెంటు. ఈరోజు మరొక శుభవార్త మీ అందరికీ తెలుసు. పోడు భూముల పట్టాలు మాత్రమే కాదు మీరు అందుకుంటున్నది, ఈ పోడు భూములకు ఈ జూలై మాసం నుంచి, ఈ జూన్ నుంచే
రైతు బంధు రైతు బీమా కూడా మీ ఖాతాల్లో బ్రహ్మాండంగా పడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ని రోజులు మీరు బాధపడ్డారు, పక్కనున్న ఆసామికి పెద్ద ఆయనకు రైతు బంధు వస్తున్నది నాకు వస్తలేదని. రేపటి నుంచి మీ ఫోన్లు కూడా మోగుతాయి, టింగు 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 అని మోగుకుంటా బ్రహ్మాండంగా మీకు కూడా మీ జిల్లాలో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినారు 68 కోట్ల రూపాయలు కొత్తగా రైతు బంధు రూపంలో ఒక్క మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన బిడ్డలు అందుకోబోతా ఉన్నారు. ప్రతి పంటకు 68 కోట్లు మీకు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దబ్బన ఎవరన్నా రైతు, ఈ పోడు పట్టా తీసుకున్న రైతు ఏదైనా కారణం వల్ల చచ్చిపోతే, గుండెపోటు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, షాక్ కొట్టచ్చు, పాము గుట్టొచ్చు, లేదా సహజంగానే చనిపోవచ్చు. మరి వెంటనే మీకు కూడా రైతు బీమా కార్యక్రమం కూడా చాలు అవుతుంది. ఎక్కడన్నా ఏ రైతన్న చనిపోతే గిరిజన బిడ్డ 5 లక్షల రూపాయలు వారం తిరగకుండానే మీ కుటుంబ సభ్యులకు ఆ చెక్కు కూడా ముడుతుంది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా మహబూబాబాద్ పట్టణానికి వచ్చినప్పటి నుంచి మా గౌరవ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు చాలా కార్యక్రమాలు చేయించినారు. చాలా కార్యక్రమాలు పొద్దున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించినారో 50 కోట్ల నిధులు, దానికి సంబంధించి బ్రహ్మాండమైన ఒక పైలాన్ ఆవిష్కరణ చేయించినారు. ఆ తర్వాత 6 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయలమ్మే మార్కెట్, మటను, అదేవిధంగా పూలు పండ్లమ్మే మార్కెట్, ఒక 140 మంది కూర్చొని మంచిగా చక్కగా పరిశుభ్రమైన వాతావరణంలో రోడ్డు మీద కింద కూర్చొని అమ్మే అవసరం లేకుండా మంచిగా కూర్చొని మంచి సౌలత్ ఏర్పాటు చేసిండ్రు. అక్కడ పోతే అక్కడ కూరగాయలు అమ్ముకునే మా ఆడబిడ్డలుంటే వాళ్ళతో మాట్లాడినాం కొద్దిసేపు. నాకు 2 అమ్మాయిలు, అక్కడ 2 తల్లులు కలిసిండ్రు. ఒక ఆమె పేరు ద్వాలి, ఒక ఆమె పేరు మీ గిరిజన బిడ్డనే, ఆ అమ్మాయి పేరు ద్వాలి. ఆమె అన్నది, అన్న నాది మహబాదే, ఇదివరకు ఇక్కడనే రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటుంటే నాకు భర్త లేడు, ఇలా మంచి సౌలత్ కల్పించిండ్రు, ధన్యవాదాలని చెప్పింది. నేను అడిగిన, భర్త లేడు అంటే పెన్షన్ వస్తుందా అమ్మ అని అడిగిన. వస్తుందన్నా, నాకు భర్త లేకపోయినా మా పెద్దన్న కేసీఆర్ ఉన్నాడు, 2000 రూపాయల పెన్షన్ నెలకు తప్పకుండా వస్తున్నదని చెప్పింది. ఎంతమంది పిల్లలు అని అడిగిన. ఒక కొడుకన్నా ఒక బిడ్డ, 2 ఉన్నారన్నా అని చెప్పింది. ఎవరు పెద్ద అని అడిగిన. బిడ్డ పెద్దది, బిడ్డకు మొన్ననే లగ్గం చేసిన, కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, 1,116,000 రూపాయలు మేనమామ లెక్క కేసీఆర్ గారు పంపిండన్నా అని చెప్పింది. కొడుకు ఎక్కడున్నాడు, ఏం చదువుతున్నాడు అని అడిగిన. కొడుకు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడన్నా, నాకు రూపాయి ఖర్చు లేదు, నా కొడుకు యొక్క మొత్తం ఖర్చు బూట్లు, బట్టలు, పుస్తకాలు, దుప్పట్లు 1,20,000 రూపాయలు మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చదివిస్తున్నది. నాకు విశ్వాసం ఉంది, రిజర్వేషన్ పెరిగింది, నా కొడుకు డాక్టరో ఇంజనీరో అవుతాడు, అప్పుడు నేను కూరగాయలు అమ్ముడు బంద్ చేస్తానా అని చెప్పి ఆ గ్వాలీ చెప్తుంటే మేమందరం కూడా సంతోషపడ్డాం. అట్లాగే ఇంకొక మహిళ కనబడ్డది. ఆమె పేరు అత్తలూరు రమాదేవి. ఆమె కూడా ఇదే మాట చెప్పింది. అన్న, 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఒక ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, ఇంకో ఆడబిడ్డకు కూడా తప్పకుండా వస్తుంది, నాకు విశ్వాసం ఉంది, నాకు కూడా పెన్షన్ వస్తున్నది. ఇన్ని రోజులు నేను కూడా రోడ్డు మీద అమ్ముతుంటే, కానీ ఈరోజు మంచి సౌలత్ కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు. ఇవాళ మహబూబాబాద్ ఒకనాడు రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా ఉన్న మహబూబాబాద్ ఇవాళ జిల్లా కేంద్రం. దానికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట దయచేసి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఇవాళ మీకు ఆర్డీఓ కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇక్కడే మహబూబాబాద్లో అందుబాటులో ఉండి మీరు వరంగల్కు పోయే బాధ తప్పించి మీ కడప ముంగటికే మీ వాకిట్లోనే ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఒక అడిషనల్ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు, ఐఏఎస్ అధికారి. మీ ఎస్పీ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్, వారు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రహ్మాండమైన కలెక్టరేట్, బ్రహ్మాండమైన పోలీస్ కార్యాలయం, దాంతోపాటు కలలో కూడా ఊహించని విధంగా మన మహబూబాబాద్కు ఇది కూడా వస్తుందా అన్నట్టు కలలో కూడా ఊహించని విధంగా ఇవాళ మహబూబాబాద్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చింది, దాంతోపాటు హాస్పిటల్ వచ్చింది. సత్యవతి అక్క గర్వంగా చెప్పింది, నాకు సత్యవతి రాథోడ్ గారు గర్వంగా చెప్పినారు, అన్నా మా హాస్పిటల్లో, మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఎరికేనా అన్నది. ఎంతమంది ఉన్నారు అక్క అన్న? 140 మంది డాక్టర్లు ఉన్నారన్న మా కోసం, మా గిరిజన బిడ్డల కోసం. ఇవాళ ఒకనాడు 10 మంది ఉండకపోతుండే, 10 మంది డాక్టర్లను పట్టుకొచ్చి బలవంతంగా కూర్చోపెడితే కూర్చోపోదురు. ఇవాళ మా మహబూబాబాద్లో 140 మంది డాక్టర్లు ఉన్నారన్న అన్నది. ఏమవుతుంది దాంతో? ఏమవుతుంది అంటే
ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే కేసీఆర్ కిట్ వస్తుంది, మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు అనే పరిస్థితి మా ఆడబిడ్డలకు వస్తుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ఫోన్లో వార్త చూసినాం. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వరంగల్ జిల్లాకు వస్తుండట ఇంకో వారం రోజులలో. దయచేసి ఈ వేదికగా ఇక్కడ ఉన్న మా గిరిజన అన్నదమ్ములు అక్క చెల్లెల తరపున, రాష్ట్రంలోని అందరు గిరిజన బిడ్డల తరపున మీ అందరి సోదరుడుగా నేను గౌరవ ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. అయ్యా, మేము మా ములుగు జిల్లాలో, ములుగు జిల్లా కేంద్రంలో మీరు మీ కేంద్ర ప్రభుత్వం అడిగితే 360 ఎకరాల పైచిలుకు భూమిని వెంటనే ట్రైబల్ యూనివర్సిటీ కేటాయించాలని చెప్పి అక్కడ మేము ఇప్పటికే జాగా మీకు ఇచ్చినాం. ఎందుకు పెడతలేదు నీ కేంద్ర ప్రభుత్వం? చట్టంలో మాటిచ్చినారు మీరు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ ఏర్పాటు చేసేటప్పుడు పార్లమెంటులోనే మాటిచ్చినావు నువ్వు, నీ ప్రభుత్వం. ఏమన్నావు నాడు? తప్పకుండా తెలంగాణలో గిరిజన బిడ్డల కోసం ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నావు. ఏమాయని ట్రైబల్ యూనివర్సిటీ అని నేను ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా. వరంగల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి కూడా మీ చప్పట్లతో ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇగో ఇక్కడనే ఉన్నది మా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. హరిప్రియ గారి నియోజకవర్గంలో ఇదే జిల్లాలో బయ్యారం ఉన్నది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని అదే చట్టంలో ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఖచ్చితంగా ఉక్కు కర్మాగారం పెడతాం, అక్కడ నిక్షేపాలున్నాయి, ఇనుము నిక్షేపాలున్నాయి, ఉక్కు కర్మాగారం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పెడతాం అని చెప్పి 9 ఏళ్ళైంది. ఏమైంది ప్రధానమంత్రి గారు? మా గిరిజన బిడ్డలకు, మా బయ్యారం బిడ్డలకు, మా ఇల్లెందు బిడ్డలకు ఇచ్చిన మాట మా మహబూబాబాద్ జిల్లాలో పెడతానన్న పరిశ్రమ ఎక్కడ పోయింది అని మీ చప్పట్ల ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారిని అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, మన వరంగల్కు మాట ఇచ్చిండు, కోచ్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. అంటే ఇంజన్లను, ట్రైన్లను తయారు చేసే ఫ్యాక్టరీ పెడతా అన్నాడు కాజీపేటలో. నేను అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి గారిని, ఇది ఎంత మోసం! పెడతావన్నది ఏంది? నువ్వు ఏం పెడతా అని చెప్పినావు? చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ పెడతా అన్నావు, రైళ్లు తయారు చేయిస్తా అన్నావు. ఇవాళ ఏం పెడుతున్నావు? రైళ్లను రిపేర్ చేసే దుకాణం పెడుతున్నావు. ఇది న్యాయమా నీకు? ఇది అన్యాయం కాదా? ఇప్పుడు నేను మీకు కారు కొనిస్తా అని చెప్పి మాటిచ్చి తర్వాత అక్కడ పక్కన మెకానిక్ దుకాణం ఉన్న దానిలో పోయి రిపేర్ చేయించుకోమంటే మీరు ఊకుంటారా? ఇట్లనే ఉన్నది ప్రధానమంత్రి వ్యవహారం కూడా. ఇవాళ రైళ్ల తయారీ కర్మాగారం పెడతానని చెప్పి రైళ్ల రిపేరు కేంద్రం పెడతానని వస్తున్న ప్రధానమంత్రి గారు తప్పకుండా ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. ఇచ్చిన మాట తప్పినందుకు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టనందుకు, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టనందుకు, కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా గుజరాత్కు తరలించకపోయినందుకు. గుజరాత్లోనేమో 21,000 కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ పెడతారు. అదే తెలంగాణలో మాత్రం కోచ్ ఫ్యాక్టరీ అంటారు, ఇక్కడికి వచ్చే వరకు కోచ్ మాయమైతుంది, రిపేర్ దుకాణం మాత్రం ఇక్కడ పెడతారట. ఇది ఏ రకంగా న్యాయం? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం. ఇది మంచిది కాదు ప్రధానమంత్రి గారు. మీరు దేశానికి ప్రధానమంత్రి తప్ప గుజరాత్కు మాత్రమే ప్రధానమంత్రి కాదు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ములు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంతకంటే మీకు మేలు చేసిన ప్రభుత్వం గత 7.5 దశాబ్దాల్లో ఎప్పుడన్నా ఉన్నదా? ఇలా మస్తుగా వస్తారు మీ ముంగటికి, మస్తుగా మాట్లాడతారు, నోటికొచ్చినట్టు వాగుతారు. నేను ఒకటే ఒక్క మాట మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు అప్పుడప్పుడు కొన్ని మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్న మొన్న చూసిన నేను ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు ఇక్కడనే ఏదో పాదయాత్ర చేసుకుంటేదో మాట్లాడినట్టు ప్రెస్లో చూసిన నేను. ఆయన అంటున్నాడు, కేసీఆర్ ఇంకా ఈ రోడ్ ఎందుకు మంచిగా కాలే, ఇంకా తాండాకు నీళ్ళు ఎందుకు రాలే, గడ మోరెందుకు బాగలేదు, గిడ వాసన ఎందుకు వస్తున్నది అని లొల్లి పెడుతున్నాడు. నేను ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎట్లున్నది ఇలా కథ అంటే, వెనకటికి మన మహబూబాబాద్ వస్తుంటే ఊళ్ళోనే ఓ చిన్న పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే చదువు సందే ఏం లేదు, వానికి చదువు రాక చిన్నప్పటి నుంచే చెడు తిరుగులకు అలవాటు పడి అన్ని లంగ సోపతులు, లంగ దోస్తానులతోని చెడిపోయిండు. అన్ని రకాల చెడ్డ అలవాట్లు అయినాయి. అట్లనే పెరిగి పెద్దోడైనాక ఒకరోజు ఆయన బాగా తాగిండు. ఇంకింత తాగాలనిపించింది. వాళ్ళ ఇంట్లో ఆడ గోడ మీద వాళ్ళ నాయన ప్యాంట్ ఉండే, ఆ ప్యాంట్లోకి వెళ్ళి పోయి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి గట్టిగా పట్టుకున్నది.
పట్టుకొని దౌడమికెళ్ళి 2 చంపింది. చంపితే వాడు ఆయనతో తాగి ఉన్నాడు, హోస్ట్లో లేడు. రోకల్ బండ తీసుకొని పక్కకెళ్ళి వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు. స్పాట్లో చచ్చిపోయింది. నాయన చూసిండు, నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తేవిరా అని. 2 పట్టుకొని 2 వంగబెట్టి గుద్దిండు పిల్లగాని. వాడు అప్పటికి కూడా హోస్ట్లో లేడు. అదే రోకల్ బండ అందుకొని వాళ్ళ తండ్రిని కూడా కొట్టిండు. తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయిండు. చచ్చిపోతే మరి ఇక చంపితే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, మర్డర్లు చేస్తే. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక మరి శిక్ష వేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు మన ఎర్రబెల్లి దయాకర్ రావు సాబ్ లెక్క కొద్దిగా మంచోడు, చల్లటి మనిషి. ఆయన కిందికెళ్ళి మీ దాకా చూసిండట. చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్గాళ్ళని చూసిన, చాలామంది పనికిమాలిన వెధవలను చూసిన, చాలామంది లత్కోరగాళ్ళని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపి కాలబెట్టినావు, నాకైతే ఏం అర్థమైతలేదు ఏం శిక్ష చేయాలనో నీకు, నువ్వే చెప్పి కాలబెట్టు అన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు. ఎగ్దం వెంటనే, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్, నేను పోతా సార్ అన్నాడట వాడు. అంటే నిన్న మొన్నటి దాకా, ఇప్పుడు తల్లిదండ్రిని చంపినోడే నేను అనాథ అంటాడు. నిన్న మొన్నటి దాకా 50 ఏళ్ళు పరిపాలించినోడు ఎవడు మనను? కాంగ్రెస్ వాడు కాదా? మళ్ళీ వాడే వచ్చి ఇవాళ ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటే మరి ఎవరికి చెప్పుకోవాలి మనం? మరి నువ్వు 50 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినావు? గుడ్డి గుర్రాల పనులు తోమినవా? ఈ మాట అంటే కోపం వస్తుంది వాళ్ళకు, ఈ మాట అంటే రేషం వస్తుంది. ఇక కొత్త కొత్త దుకాణం తెరిచి వస్తున్నట్టు ఇప్పుడు, ఇది ఫ్రీ అది ఫ్రీ, మాకు నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం. వాళ్ళ మాటలు వింటే మీరు చక్కెర వచ్చి పడిపోతారు. నేను చెప్తున్నా ఎట్లున్నాయంటే వాళ్ళ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, మీకు ఏది కావాలంటే అది ఫ్రీ, 2 లక్షల రుణం ఫ్రీ, 15 లక్షల అది ఫ్రీ, మోసేతికి బెల్లం పెట్టి చలో నాకుని పోండి అంటారు. నేను ఒక్కటే చెప్తున్నా మీకు. ఇక సరే, ఆ విషయంలో కూడా ఇంకొక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా. వెనకటికి ఒక మేరాయన ఉండే, ఒక దర్జీ, బట్టలు కుట్టేట ఆయన. ఒకరోజు బట్టలు కుడతాడు ఆయన. పాపం కుడుతుంటే సాయంత్రం 5:30, 6 అవుతుంది, అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఆయనతో కుడుతుంటే పండుగ సీజన్ బాగా ఫాస్ట్గా కుట్టాలని చెప్పి దెబ్బన కుడుతుంటే ఆయనతో ఆ మిషన్లోకి వెళ్ళి సూది ఊసిపోయి కింద పడ్డది. చీకటి అయింది. అప్పుడు కరెంటు లేదు, ఎందుకంటే అప్పుడు మన ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి కరెంటు లేదు. కరెంటు లేక దేవులాడింటికి వస్తే సూది కోసం దేవులాడితే సూది దొరకలేదు. జల్దీ బట్టలు కుట్టాలి, బయట కస్టమర్లు వెయిట్ చేస్తుండ్రు. ఏం చేయాలనో తెలియక ఇటు తిరిగి ఆడ కురివి లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ ఉండేనట. దేవుడా నాకు సూది దొరికితే వెంటనే నీకు 5 కిలోల చక్కెర, 10 కొబ్బరికాయలు, 1/2 కిలో బెల్లం వెంటనే నేను నీకు వచ్చి ఇస్తా అని చెప్పినట. ఇంట్లో భార్య వంట చేస్తుంది లోపల. ఒక్కడేసారి ఉరికొచ్చింది బయటికి. నీకేమైనా బుద్ధున్నదివా? ఎవడన్నా 10 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర, 1/2 కిలో బెల్లం, 10 కొబ్బరికాయలు కొడతాడా? బుద్ధుందా అంటే ఆయన ఏమన్నాడట ఎరికేనా? ముందు సూది అయితే దొరకని తీయరాదే, తర్వాత దేవుడు వస్తాడా అడుగుతాడా, ఏం బిక్తాడు అన్నాడట. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంటుంది. అడ్డం పొడుగు చెప్తారు, అధికారంలోకి వచ్చేందుకు నానా గడ్డి తింటారు. ఏది పడుతుంది, మీరు చందమామని తీసుకురానంటే తీసుకొస్తాం, మీ ఇంటి ముంగటినే కట్టేస్తా. బలరాం నాయక్ చెప్తాడు, ఇంకోళ్ళు చెప్తారు. ఆగం కాకుండ్రి, ఆగం కాకండి. 50 ఏళ్ళు ఆగమైంది చాలు, ఇంకా చాలు వాళ్ళ మోసాలు. కాబట్టి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీకు ఇవాళ అన్ని రకాలుగా పేదలను కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ముఖ్యమంత్రి గారిని తిరిగి తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ పేదల కోసమే పనిచేసే విధంగా అందరం కలిసికట్టుగా నడుద్దాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మనందరం కూడా మళ్ళీ ఒక్కసారి తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.